హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనకు పోస్టల్ శాఖలో ఒక మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. ఇది 21,413 పోస్టులతో మనకు నిన్నైతే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీంట్లో మనకు ఏపీ వారికి అయితే 1215 పోస్టులు, తెలంగాణ వారికి అయితే 519 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. ఇది అప్లై చేసే ప్రాసెస్ చాలామంది నిన్ననే అంటే మనకు నోటిఫికేషన్ వచ్చిన రోజే అప్లై చేసి చాలామంది అయితే తప్పులు చేశారు. వారందరూ నాకు మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. ఒకటే చెప్తున్నా అండి, మీరు ఇప్పుడైతే అప్లై చేయవద్దు. మీరందరూ అర్థం చేసుకోవాలి. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఎప్పుడు అప్లై చేయకూడదు. మనకు 23 డేస్ అనేటి మనకు అప్లై చేయడానికి టైం ఇచ్చారండి. 23 డేస్లో ఫస్ట్ వీక్ కాకుండా తర్వాత ఎప్పుడైనా మీరు అప్లై చేస్తే దానిలోని ఏవైనా లోటుపాట్లు ఉంటే మనము అర్థం చేసుకొని మాత్రమే అప్లై చేయాలి. ఎందుకంటే ఇది ఓన్లీ మనకు మెరిట్ బేస్డ్ జాబ్. అంటే ఇక్కడ మనకు 3 కేటగిరీలు ఉంటాయండి. బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్. ఈ 3 కేటగిరీల్లో మనము ప్రధానమైనది దీంట్లో టాప్లో ఉండేది బీపీఎం పోస్టు. దీనికి ఎక్కువ మంది పోటీ పడతారు. కాబట్టి మనం ఆ బీపీఎం జాబ్ను ఎలా సాధించాలనే క్రమంలో కొద్దిగా అన్ని డివిజన్స్ ఎక్కడ కట్ ఆఫ్ తగ్గుంది, ఏ డివిజన్లో ఏ విధంగా కట్ ఆఫ్ ఉంది, ఇవన్నీ అనలైజ్ చేసుకొని మాత్రమే మనం అప్లై చేయాలండి. మనం ముందుగా అప్లై చేస్తే మనకు జాబ్ ఇచ్చే ఆపర్చునిటీ అయితే లేదు. ఓకేనా, ఇది అందరూ గుర్తుంచుకోవాలి. ఎవరైతే ముందుగా అప్లై చేస్తే వారికి జాబ్ వస్తుంది అని ఏమన్నా మీరు అపోహపడుతున్నారేమో, అలా జరగదు. ఓన్లీ మార్క్స్ బేస్డ్ జాబ్. అంటే ఎక్కువ పర్సెంట్ ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే జాబ్ ఉంటుంది. ఒకవేళ మార్క్స్ సేమ్గా ఉంటే వారిలో ఏజ్ ఎక్కువ ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ జాబ్ వస్తుంది. కాబట్టి మీరు ముందుగా అప్లై చేసినంత మాత్రాన మీకైతే జాబ్ రాదు. ఇది గుర్తుంచుకొని మీరు మినిమం 1 వీక్ దీని మీద అనలైజ్ చేసుకొని అప్పుడు మాత్రమే మీరు అప్లై చేయండి. ఓకేనా. దీంట్లో మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది 2 వెరిఫికేషన్స్ ద్వారా జరుగుతుందండి. ఫస్ట్ మనం మెరిట్లో మనం సెలెక్ట్ అయిన వెంటనే ఫస్ట్ వెరిఫికేషను, సెకండ్ వెరిఫికేషన్ అని ఉంటుంది. ఈ ఫస్ట్ వెరిఫికేషన్ అనేది మనం అప్లై చేసుకునేటప్పుడు మన చేతుల్లో ఉంటుందండి. మనం అంతా అప్లై చేసినాక లాస్ట్లో మనకు ఫస్ట్ వెరిఫికేషన్ మీరు ఎంచుకోండి అనేది ఒక కాలం ఇస్తారు. అక్కడ మనకు దగ్గరలో ఉండే డివిజన్ను మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది తెలియక చాలామంది డిఫాల్ట్గా వదిలేయడం వల్ల అది ఎక్కడో పడి మీరు ఆ డివిజన్కి చాలా దూరంలో మీరు వెరిఫికేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది నేను కూడా ఫేస్ చేశానండి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ వెరిఫికేషన్ అనేది ఎటువంటి టెన్షన్ లేకుండా మీ దగ్గర డివిజన్లో సింపుల్గా అయిపోయేలా చూసుకోండి. అంటే ఎక్కువ వేరే రాష్ట్రాలకు వెళ్తున్న వారికి, దూరాలు వెళ్తున్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. చాలామంది అడుగుతున్న క్వశ్చన్ అంటే, నేను జాబ్ చేస్తున్నానన్నా వేరే రాష్ట్రంలో చేస్తున్నాను, ఇప్పుడు మళ్ళీ అప్లై చేయొచ్చా? మన దగ్గర ఎక్కడన్నా వేకెన్సీ ఉంటే నాకు అక్కడ వచ్చే అవకాశం ఉంది, నేను అప్లై చేయొచ్చా అని అడుగుతున్నారు. మీరు జాబ్ చేస్తూ కూడా ఎవరైనా ఎక్కడైనా అప్లై చేయొచ్చు. ఓకేనా. అదే రిజిస్ట్రేషన్ నెంబర్ మీద అయినా చేయొచ్చు, లేక కొత్త రిజిస్ట్రేషన్ నెంబర్ మీద అయినా, అంటే కొత్త ఫోను, కొత్త ఈమెయిల్ ఐడితో మళ్ళీ మీరు అప్లై చేయొచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. మీకు జాబ్ వచ్చినట్లయితే మీరు రిజైన్ చేసి ఆ జాబ్కు మీరు వెళ్ళవచ్చు అనమాట. బీపీఎం ఏబీపీఎంగా అయినా వెళ్ళవచ్చు, ఏబీపీఎం బీపీఎంగా అయినా మీరు ఈ నోటిఫికేషన్లో మళ్ళీ న్యూగా కొత్తగా మీరు అప్లై చేస్తున్నట్టే మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఓకేనా. అప్లై చేసేవారు అంటే వేరే రాష్ట్రాలకు అప్లై చేసేవారు మీరు ముఖ్యంగా 2 విషయాలు గుర్తుంచుకోండి. ఫస్ట్, మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఇచ్చిన వెంటనే బోర్డుకు పంపిస్తారండి. బోర్డు నుంచి వచ్చినంత వరకు, అంటే మీకు మళ్ళీ జాబ్లో నాకు నచ్చలేదు నేను వెళ్ళిపోతాను అంటే మీకు ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు. బోర్డుకు వెరిఫికేషన్ పోయి బోర్డు నుంచి వచ్చిన తర్వాత మాత్రమే మీకు ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఇస్తారు. కాబట్టి మీరు ముందుగానే ఫస్ట్ వెరిఫికేషన్, సెకండ్ వెరిఫికేషన్ కల్లా మీరు ఆ డివిజన్కి సంబంధించిన మీ పోస్ట్ ఆఫీస్ ఎలా ఉంది, అక్కడ నేను ఉండగలుగుతానా, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా అర్థం చేసుకొని మీరు సర్టిఫికేట్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, మీరు ఇప్పుడు ఎక్కడైతే మీరు అప్లై చేస్తున్నారో అక్కడ మినిమం 3 ఇయర్స్ ఉంటాను అనుకొని మైండ్ సెట్ను ప్రిపేర్ చేసుకొని మాత్రమే అప్లై చేయండి. ఎందుకంటే ఇప్పుడు పోయిన ప్రతి ఒక్కరికి కూడా 2 ఇయర్స్ కంపల్సరీగా మీరు అక్కడ వర్క్ చేయాలండి. అంతవరకు ట్రాన్స్ఫర్ అయితే ఉండదు. ఈ 2 ఇయర్స్ అయినప్పటికీ మిగిలిన 1 ఇయర్ వరకు కూడా మనకు ట్రాన్స్ఫర్ ఓకే అయ్యే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు.
చాలా కాంపిటీషన్ ఉంది కాబట్టి మీరు మ్యాక్సిమము 3 ఇయర్స్ మనం అక్కడే ఉండాలి అనే మైండ్ సెట్తోనే మీరు అక్కడికి వెళ్ళండి. ఓకేనా? చాలామంది అడుగుతున్న క్వశ్చను, ఏపీ వాళ్ళు టీఎస్కు అప్లై చేయకూడదా? మనకు ఇచ్చిన నోటిఫికేషన్లో ఎక్కడా కూడా టీఎస్కు అప్లై చేయకూడదు, లేకపోతే అక్కడ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అడుగుతున్నారు అనేది మనకు ఎక్కడ మెన్షన్ చేయలేదండి. అదే అరుణాచల్ ప్రదేశ్లో కానీ మేఘాలయలో కానీ మనకు మెన్షన్ చేస్తున్నారు, కానీ తెలంగాణలో అయితే మెన్షన్ చేయలేదు. ఒకవేళ మీరు జాబ్ పొంది అక్కడ జాబు మీకు ఇవ్వడానికి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావాలి అంటే మీరు కోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టును ఆశ్రయిస్తే కంపల్సరీగా మీకు జాబ్ అనేది ఇస్తారు. ఓకేనా? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా అండి. మీరు కూడా మీకు తెలిసిన సార్లను కానీ ఇంకొక పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉండే ఎంప్లాయర్స్ని కానీ కనుక్కొని మీరు ఒక గ్రౌండ్ వర్క్ చేసి మాత్రమే మీరు అప్లై చేయండి. ఇదైతే నేనైతే పూర్తిగా తెలుసుకున్నాను కాబట్టి మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఓకేనా? దయచేసి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను కామెంట్కి రిప్లై ఇస్తాను. దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.